కిక్ ఉందా? మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టారు మళ్ళీ. ఈ బలం మైథాలజీ అవ్వుండొచ్చు, తెలియకుండానే మీ కార్యాచరణ కూడా అటువైపే నడుస్తూ ఉంది. ఇది ప్లాన్డా, అన్ప్లాన్డా, డెస్టినీనా, ఏమంటారు? మిరాయి సినిమా మొత్తం అర్థం అవడానికి ఒక డైలాగ్ చెప్పమంటే ఏం డైలాగ్ చెప్తారు? చెడుని చంపడానికి ఆల్వేస్. మిరాయి అంటే పేర్లు మారచ్చు, రూపాలు మారచ్చు, కానీ ప్రతి యుగంలో ప్రతి ఒక మిరాయి ఉంటుంది. దేవుడు మిమ్మల్ని ఫస్ట్ టచ్ చేసింది ఉంటుంది కదా పేపర్ మీద ఉన్నప్పుడు, అది ఎవరి క్యారెక్టర్ అండి? అంబిక. ప్రొడ్యూసర్ గారిని ఈ మధ్య పాపం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వర్సెస్ ఆ ఇష్యూ అయింది. ఈ ఇష్యూలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏంటంటే పాపం ప్రొడ్యూసర్స్ కూడా అందరూ నలుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ముఖ చిత్రం ఎలా ఉంది మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు ఏ చేయడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది, రైటర్స్ అవసరమే లేదు అని చెప్పి ఒక ఏదో వాదన నడుస్తూ ఉంటుంది. ఫీలింగ్ ఏంటి? ఏ అసలు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అసలు? నేను కూడా చూడాలనుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనతో పాటు ఉన్నారు. సో గల్లీలో సిక్స్లు ఎవడైనా కొడతాడో, స్టేడియంలో కొట్టేవాడికి ఒక రేంజ్ ఉంటుందని చెప్పి ప్రభాస్ డైలాగ్ లాగా. సో చాలా సినిమాలు అంటే రకరకాల కాంప్లిమెంట్స్ వస్తూ ఉంటాయి. బట్ మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్లు కొడితే ఆ కిక్కే వేరుంటుంది. సో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మిరాయి సినిమా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైటర్ మణిబాబు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటంటే కిక్ ఉందా? మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొట్టారు మళ్ళీ. సో కార్తికేయ 2కి ఒకసారి కిక్ వచ్చింది, ఇప్పుడు ఇది ఇంకో రకం కిక్ వచ్చింది. బట్ తిప్పి కొడుతుంటే ఎటు తిరిగినా మీది అంటే మీ బలం మైథాలజీ అవ్వుండొచ్చు, తెలియకుండానే మీ కార్యాచరణ కూడా అటువైపే నడుస్తూ ఉంది. ఇది ప్లాన్డా, అన్ప్లాన్డా, డెస్టినీనా, ఏమంటారు? అలా కుదిరింది అంతే, ఇంకా దైవేచ్ఛ. యా. సో ఈవెన్ లక్ష్య కూడా చూసుకుంటే అర్జునుడి క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుంటుంది కదా మీరు. మీరే దానికి ఐ మీన్ మొత్తం కథ కర్మ అని అనుకోండి. బట్ ఏంటి సార్ అంటే మైథాలజీ మీద ఎందుకు మీకు అంత ఇష్టం? ఇష్టం అంటే ఇప్పుడు ఒక విత్తనం భూమి నుంచి బయటకు వచ్చింది, చెట్లాగా వచ్చింది అనుకుంటే దాన్ని మట్టిని విడదీసి చూడలేరు కదా మీరు. సేమ్ నేను పుట్టి పెరిగిన దాంట్లోంచి పెరిగి వచ్చా కాబట్టి, వింటూ పెరిగింది కాబట్టి, అది వద్దన్నా కూడా దాని వాసన, టచ్ ఎక్కడ ఉంటుంది. సో మన వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విషయాలు, అవి బలంగా అర్థమయ్యే విషయాలు అందులోనే ఉంటాయని చెప్పేసి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మిరాయి వచ్చేసరికి కొంచెం వీటన్నిటిలో కొంచెం కంప్లీట్లీ డిఫరెంట్. ఏంటంటే కొంచెం ఫ్యూచరిజం ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్, అట్ ద సేమ్ టైం మైథాలజీ బేస్డ్. అక్కడ నుంచి లింక్ తీసుకుని మనం ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడబోతున్నాం. మీరు ఐ మీన్ మంచి డీప్ డైలాగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ మిరాయి సినిమా మొత్తం అర్థం అవడానికి ఒక డైలాగ్ చెప్పమంటే ఏం డైలాగ్ చెప్తారు? మిరాయి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీకు ఏదైతే లాస్ట్లో ఉంటుందో టైలర్లో కానీ, ఇదే మిరాయి, ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి. దాని అర్థం ఏంటి అంటే, ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అదే మిరాయి. దాని అర్థం ఏంటి అంటే, చెడుని చంపడానికి ఆల్వేస్ ఎప్పుడు కూడా దేవుడు గతంలో వచ్చాడు, భవిష్యత్తులో కూడా వస్తాడు, ఇప్పుడు కూడా వస్తాడు. ఆ ముక్కనే 2 ముక్కల్లో చెప్పే ప్రయత్నం చేశాను అనమాట. మిరాయి అంటే అది అని చెప్పేసి. ఇప్పుడు అర్థమైంది దాని మీనింగ్. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయి. ఓకే. సో మిరాయి అంటే పేర్లు మారచ్చు, రూపాలు మారచ్చు, కానీ ప్రతి యుగంలో ప్రతి ఒక మిరాయి ఉంటుంది. దేవుడు రూపంలో వస్తాడు. సో ఇది మొదలు మిరాయితో మొదలైందండి, బ్లాక్ స్వార్డ్ తో మొదలైందండి ఈ కథ? మిరాయితో. ఏంటి సార్ అంటే మీరు ఆ స్టిక్ కావచ్చు, దాని రూపం కావచ్చు, అది తర్వాత ఏ రూపం అనేది మీరు లాస్ట్ లో రివీల్ చేశారు. మోస్ట్లీ చాలా చోట్ల రివీల్ అయి ఉంటుంది, మనం ఎందుకు రివీల్ చేయడం. కానీ బట్ ఈ రెఫరెన్స్ ఎలా వచ్చింది అసలు, అంటే మైండ్ లోకి ఎలా వచ్చింది ఆ టైంలో? అది ఆ దేవుని ఆయుధం ఎందుకు మైండ్ లోకి ఎందుకు వచ్చిందంటే, అంటే దానికి చాలా, ఇప్పుడు మీరు వాల్మీకి రామాయణం చదివితే లేదా విన్నా, ఆ పర్టికులర్ ఆయుధంతో ఆయన చేసిన యుద్ధం ఉంటే ఒళ్ళు గొగురు పుడిచి యుద్ధం ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎందుకు అసలు వాడకూడదు, దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు, ఈ 2 చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్స్ అవి.
డైరెక్టర్కి. మ్మ్. సో దాన్ని కథలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అనమాట. అది Nice. సో ఆన్ స్క్రీన్ మిరాయ్ యుద్ధం చాలా చేసింది, ఐ మీన్ ఎన్నో యుద్ధాలు చేసింది. యా యా నాకు తెలిసి పేపర్ మీద కూడా చాలా యుద్ధాలు యా చేస్తుంటారు. యా యా ఎందుకంటే మేము నమ్మలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఇప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ టీజీ విశ్వప్రసాద్ గారిని మెచ్చుకోవచ్చు, ఈయన మెచ్చుకోవచ్చు. బట్ ముందు నమ్మి డబ్బులు పెట్టడం అనేది పెట్టలేకపోవచ్చు. కరెక్ట్. అంటే ఏం లేదు కదండి, ఆశలు అవును తప్ప ఏమీ లేవు అవును కదండి. అవును మీరు అవును చెప్పే కథ బాగుంటది కానీ అవును అవును ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ కూడా మిస్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కరెక్ట్. అది ఏంటి ఈ యుద్ధాలు ఏం జరిగినాయి అని చెప్పండి బిహైండ్ ద. అదే అంటే ఇంత కాంప్లెక్స్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో, 2 యుగాలు, ఆ తర్వాత అసలు ఎప్పుడు చూడని ప్రపంచాలు 4, ఎన్ని 42 పాత్రలు, ఇవన్నీ ఈ కాంప్లెక్స్ లేయర్స్ ఈజీగా అర్థం అవ్వడానికి ఒక తల్లి కొడుకు ఎమోషన్ అనేది ముందుకు తీసుకొచ్చి దాన్ని పేపర్ మీద పెట్టి ఈ రైటర్ అండ్ డైరెక్టర్ మనం ఫీల్ అవ్వాలి కానీ కాంప్లెక్సిటీ ఆడియన్స్ ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకి చందనం కథలాగా ఉండాలి అంటే దాని వెనకాల ప్రతిరోజు ఏదో ఒక చర్చ, వాదన జరుగుతూనే ఉండేది. ఫైనల్గా ఏదో ఒక మిడ్ పాయింట్కి వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని కమర్షియల్ కథారూపంగా మలచడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు పట్టింది. Yeah. ఇప్పుడు మహాభారతం, ఐ మీన్ మన పురాణాలు, ఇతిహాసాలు కాబట్టి దాన్ని చాలా గొప్పగా చూస్తాం. అదే మహాభారతం ఓన్లీ సీరియల్ అయితే, ఒక ఫిక్షనల్ స్టోరీ సీరియల్ అయితే దానికి అంత వాల్యూ ఉండదు. ఇప్పుడు మిరాయ్ స్టోరీ కూడా మీరు అద్భుతంగా రాసుకుని మీ విజువలైజేషన్ లో చాలా అద్భుతంగా అనిపించవచ్చు. లైక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ని దాటి ఉండొచ్చు. రైట్ రైట్ బట్ ఇది విజువల్ గా ఆ రూపం రాకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా అర్ధాకలతోనే ఉంటారు. మీరు ఇప్పుడు ఏ ఆకలితో ఉన్నారు? ఆకలి మొత్తం కంప్లీట్ అయిందా? సాటిస్ఫైడ్ కంప్లీట్. దాని అవుట్పుట్, దాని రిజల్ట్, దాని పేపర్ టు స్క్రీన్ ట్రాన్స్లేషన్ ఏదైతే జరిగిందో చాలా గుడ్ బాగా జరిగింది, బిగ్ టైం జరిగింది. ఐఎమ్ హ్యాపీ, సాటిస్ఫైడ్. సో మీ విజువలైజేషన్ లో అంటే ఇప్పుడు బ్లాక్ స్వర్డ్, ఈ సూపర్ యోధా, హీరోయిన్ క్యారెక్టర్, మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిల్మ్ శ్రేయ గారు, వీళ్ళందరి క్యారెక్టరైజేషన్స్ లో ఎవరి క్యారెక్టరైజేషన్ మీద మీరు ఎక్కువ, ఐ మీన్ మిమ్మల్ని ఫస్ట్ టచ్ చేసింది ఉంటుంది కదా పేపర్ మీద ఉన్నప్పుడు, అది ఎవరి క్యారెక్టర్ అండి? అంబిక, శ్రేయ గారి క్యారెక్టర్. మీరు కూడా అప్పుడే బిలీవ్ చేశారు? అంటే బయట వచ్చే టాక్ ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే ఆవిడ క్యారెక్టర్ బయటపడిన తర్వాత సినిమాకి సోల్ ఉంది, ఇది సినిమా సోల్ అని చెప్పి అందరూ కనెక్ట్ అయ్యారు. కరెక్ట్. మీరు కూడా అంతే. ఆమె బీజం, కథ మొదలవడానికి ఆమె నడిపించేది, ఆమె కారణం, ఆమె కవచం, అన్నీ ఆమె. అసలు ఆమె కథ. ఇప్పుడు డిస్కషన్ లో మాట్లాడుకోవచ్చు, ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఈవెన్ మీరు థియేటర్ లో ఉన్నప్పుడు పక్క పక్కలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత, సెకండ్ హాఫ్ అయిన తర్వాత. లేదు రివ్యూస్ లో కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు, స్టోరీ గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైలాగ్స్ గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు బాగా, ఐ మీన్ మీకు మీరే మెచ్చుకుంటారు కదా, ఐ మీన్ ఎంత గొప్ప సినిమా తీసామని ఒక అనుకునే మూమెంట్ ఏదైనా ఉందండి? ఎవరైనా మెన్షన్ చేసింది ఇలాగా? అలా చాలా మంది చాలా ఫోన్లు వచ్చి చాలా చెప్పారు. ఏదైతే తత్వం ఈ జనరేషన్కి అర్థం అవడానికి నువ్వు నీలాంటి దారి ఒకటి కావాలి, నువ్వు ఎంచుకున్న దారి బాగుంది అని చెప్పి వచ్చిన ఒక కాంప్లిమెంట్, ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే ప్రొసీజర్లో ఉన్నారా? అంటే ఆబ్వియస్గా ఏదైతే కమర్షియల్ ఫ్రెండ్లీ ఉంటుందో దాన్నే తీసుకొని దాంట్లో లోపల ఏం చెప్పొచ్చు, ఇట్లా చూపించవచ్చు. బట్ దాని ప్యాకేజ్ మాత్రం కమర్షియల్ ప్యాకేజ్ ఉంటుంది ఆబ్వియస్గా. అండ్ మనం మిరాయ్ అకేషన్ లో కలిసాం కాబట్టి మిరాయ్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. బేసికల్లీ పేపర్ మీద ఉన్నప్పుడు చేతిలో పెన్ ఉంటే చాలు, ఏదైనా రాయగలరు, మీకు ఆ స్వతంత్రం ఉంది. బట్ ఆన్ స్క్రీన్ వచ్చేసరికి అన్ని సాధ్యం కావు. కరెక్ట్. కొన్ని మీరు పేపర్ మీద ఉన్నప్పుడే ఆలోచించుకుని కట్ చేసేసుకుంటూ ఉంటారు. కొన్ని డైరెక్టర్ తో డిస్కస్ చేసిన తర్వాత, ప్రొడ్యూసర్ తో డిస్కస్ చేసిన తర్వాత కట్ చేస్తారు. కరెక్ట్. సో మీకు ముందు మీరు పెట్టుకున్న కన్స్ట్రైంట్స్ ఏంటి, బౌండరీస్ ఏంటి పేపర్ మీద ఉన్నప్పుడు? పేపర్ మీద ఉన్నప్పుడు ద ప్రైమరీ టార్గెట్ వచ్చేసి ఎంత సింపుల్గా, ఎంత ఎఫెక్టివ్గా చెప్పచ్చు. సో ఎక్కడెక్కడ కాంప్లెక్సిటీ అనిపించినా కూడా అవన్నీ ఎవిక్ట్ చేసేసి సింప్లిసిటీకి రిసార్ట్ అయ్యాం. అది ఫస్ట్ తీసుకున్న స్టెప్. అట్లా ద కాంప్లెక్స్ డెలివరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ పక్కకు దోసేసాం. అది ఫస్ట్ పెట్టుకున్న ఒక సరిహద్దు. ఇప్పుడు ఆల్మోస్ట్, ఐ మీన్ స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు కానీ, డైలాగ్ వెర్షన్ రాస్తున్నప్పుడు కానీ మీకు అప్పటికి తేజాని ఫిక్స్ అయిపోయారండి మీ మైండ్లో? ముందే ఫిక్స్ అయిపోయారు? తేజానే ఇమాజిన్ చేసుకుని రాసుకున్నారు. అయితే కథ నా దగ్గరికి వచ్చినప్పటికే తేజ గారు, కార్తిక్ గారు ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగిపోయింది. ఈ మనోజ్ గారిది కూడా అప్పటికే ఫిక్స్ అయిపోయిందండి? లేదు, అది తర్వాత అయింది. అంటే కథ రాయడం మొదలు పెట్టిన తర్వాత అయింది. కథ రాసి పాత్ర పుట్టిన తర్వాత, బ్లాక్ స్వాడ్ మహాబీర్ లామా పాత్ర పుట్టిన తర్వాత ఆయన వచ్చారు. మీరు ఊహించుకున్న పాత్ర, ఆ పాత్రలో మీరు ఊహించుకున్న వ్యక్తి ఎవరు?
నేను ఊహించుకోవడం ఏం లేదు. అంటే కాంటెంపరరీ స్టోరీస్ రాస్తే ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి అంటే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో జరుగుతున్న కథలు అనుకోండి, అప్పుడు ఊహించుకోవచ్చు. దీనికి అంటూ ఎవరిని ఊహించుకోలేదు. ట్రాక్ అయిపోయిన తర్వాత స్టిల్ అక్కడ ఎవరు ఫిట్ అయ్యేవాళ్ళు లేరు. అది చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా రాసేసాను అది. దాని తర్వాత ఎవరైతే యాడ్ అయ్యారో మంచు మనోజ్ గారు, అది ప్రాపర్ ఫిట్. అంటే మీరు సరే ఎడిగా వర్క్ చేశారు కదా మీరు సవ్యసాచికి, తర్వాత ఏంటండి అటువైపు అడుగులు అసలు పడలేదు? అంటే నేను ప్రతి సినిమాకి ఐ విల్ బి దేర్ ఆన్ ద సెట్. ఓకే. ప్రతి సినిమాకి ఐ విల్ వర్క్ లైక్ ఎన్ ఐడి అంటిల్ ద లాస్ట్ కాపీ. పోస్ట్ చూసుకుంటా, అన్ని చూసుకుంటా. ఓకే. సో అది ఆ జర్నీ అంటే క్రెడిట్స్ లో ఉండదు అంతే. ఉన్నది అంతే. అంతే ప్రతిరోజు సెట్ లో ఉంటా. అంటే మీరు ఏడి ఆ రోల్ ఆ టైంలో పడడం వల్ల ఏంటంటే తర్వాత డైరెక్టర్ అవుతారు, డైరెక్టర్ మీదే ఉంది కంప్లీట్ ఫోకస్ అని అందరూ అనుకుంటారు. మీకు అంటే సవ్యసాచికి మీకు రచనా సహకారం అని పడుతుంది, దాంతోపాటు ఏడీలా కూడా పడుతుంది. మై జర్నీ ప్రతి సినిమాకి దాంతోపాటు నేను ప్రతిరోజు సెట్లో ఉంటా. ఏ మార్పు కావాలన్నా కూడా అక్కడికక్కడ చేయడానికి, అది ఎక్కడికైనా సరే. అల్టిమేట్ గోల్ డైరెక్టర్ కదా. అంటే మరి దానికి ఏమన్నా టైం పెట్టుకున్నారండి? టైం పీరియడ్, ఈ టైం పీరియడ్ చేతిలో ఏం లేదు. చేతిలోకి వస్తున్నది చేసుకుంటూ వీళ్ళని త్వరగా దాన్ని పట్టణెక్కించాలి. ఇప్పటికి ఎన్ని ఉన్నాయండి? అంటే మీ కొన్ని స్క్రిప్ట్స్ మీ దగ్గర ఎన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఎన్ని లైన్స్ ఉన్నా కూడా కొన్ని మీకోసమే అని మీరు పక్కన పెట్టుకుంటారు. సో అవన్నీ ఉన్నాయండి మీకోసం మీరు పక్కన? సాలిడ్ 10 ఉంటాయి. 10 ఉంటాయి. ఓకే. రివీల్ చేయొచ్చా? అంటే జానరాస్ రివీల్ చేయొచ్చా? మనం జానరాస్ రివీల్ చేయొచ్చా? ఏ కైండ్ ఆఫ్ ఉన్నాయంటే ఫస్ట్ ఏది రాబోతుంది దాని నుంచి వస్తే అవకాశం బట్టి? ఇట్ ఇస్ టూ ఎర్లీ టు, అంటే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు సే రైట్ నౌ. అంటే అనౌన్స్మెంట్ వర్ది కానీ అవి అంటే, బట్ జానపదమే కావచ్చు, ప్రేమ కథ కావచ్చు, లేకపోతే కాంటెంపరీ ఫ్రెండ్షిప్ కావచ్చు, ఫిక్షనల్ కావచ్చు, అట్లా అన్ని డైవర్సిఫైడ్ ఉన్నాయి. అది వర్కౌట్ అయిన రోజు మీద కలిసి మనం మాట్లాడుకున్నాం కదా అని గుర్తు చేస్తాం. ఓకే. సో మీరా ఈ పోరాటం గురించి మాట్లాడుకుంటే, సేమ్ మీకు పర్సనల్లీ ఒక రైటర్గా మీకు చాలా పోరాటం ఉంటుంది. ఎవరితో? స్క్రిప్ట్తో ఉంటుంది, దాంతోపాటు డిస్కషన్లో డైరెక్టర్తో కూడా ఉంటుంది. అది సక్సెస్ఫుల్గా యుద్ధం జరిగితేనే అవుట్పుట్ మాకు బాగుంటుంది, ఇలా బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటుంది. సో ఏంటండి యుద్ధం ఎప్పుడైనా మీకు డైరెక్టర్కి యుద్ధం జరిగినప్పుడు స్క్రిప్ట్ విషయంలో, దాన్ని క్రియేటివ్ డిస్కషన్ ఉంటుంది కదా, దానిలో ఒక్కొక్కసారి మీ విజన్ ఆయనకు అర్థం కాకపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తూ ఉంటారు? దానికి ఎక్సర్సైజ్ చేస్తా యాక్చువల్గా ముందు. అంటే మీరు అడిగిన క్వశ్చన్ రైటే. అది అర్థం చేయించడానికి ఎట్లా చెప్తే అర్థం అవుతుంది, దానికి అవసరమైన ఉదాహరణలు తీసుకొని ఒక ఎక్సర్సైజ్ చేసి దెన్ ఐ విల్ ప్రెజెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఇకపోతే ఈ వాద ప్రతివాదాలు అనేవి అంటే మీకు అర్థమయ్యేటట్టు కొట్టుకోవడం, అరుచుకోవడం ఉండదు. అంగీకరించకపోవడం ఇవే ఉంటాయి అన్నమాట. ఒక పాయింట్ మీదకి రాకపోవడం, లేకపోతే అతను నమ్మేది నేను నమ్మకపోవడం, నేను నమ్మేది అతను నమ్మకపోవడం జరగడం. సో అతను దానికి కేస్ స్టడీ ఇచ్చి ఇది జరుగుతుంది, ఇదే వర్కౌట్ అవుతుంది అని బలంగా చెప్పినప్పుడు అప్పుడు కన్విన్స్ అయ్యి, లేదు సేమ్ ఇటువైపు కూడా వైస్ వర్సా, లేదు ఇది జరగదు, ఇది వర్కౌట్ అవ్వదు అని నేను చెప్పి ఒక కేస్ స్టడీ ఎగ్జాంపుల్ ఇచ్చి దెన్ విల్ గో ఫార్వర్డ్. ఇది ఎందుకు వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి ఎవరో ఒకరు కన్విన్స్ అవుతారో అప్పుడు దాన్ని ముందు తీసి ఇది రోజు నడిచే ప్రక్రియ. సో ఆల్మోస్ట్ 2015 నుంచి యాక్టివ్గా దీనిలోనే ఉన్నారు, ఈ ఫీల్డ్లోనే నాకు తెలిసి. 2013 నుంచి 2016 గోస్ట్ రైడింగ్ చేశారు. 2017 సవ్యసాచి అవకాశం వచ్చింది. 2016 వరకు నేను ఉద్యోగం చేస్తూనే ఉన్నా. 2017 రాజీనామా ఇచ్చేసి 2017 నుంచి ఇది ఫుల్ టైం. అంటే ఇప్పుడు 13 నుంచి ఉంది మొత్తం మీద దీనిలో. కరెక్ట్. సో ఇన్నేళ్ళలో ఇప్పుడు నేను జస్ట్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీ వాయిస్కి నేను కొంచెం ఇంప్రెస్ అయ్యి ఏంది వాయిస్ ఎంత బేస్ ఉంది అని అనుకున్నా. మీ ఇన్ని ఏళ్ళలో ఎవరు కూడా దాన్ని పట్టుకుని కొంచెం ఎల్లు అని పుష్ చేయలేదా? ఇదర్ యాక్టర్గా కానీ లేదంటే వాయిస్ ఇవ్వమని, దేనికన్నా వాయిస్ ఇవ్వమని అంటే అది పెద్ద మనకి అట్రాక్టివ్ ఆఫరింగ్ కాదు. ఇకపోతే మీకులాగా గుర్తించి బాగుంది అన్నారు చాలా, అంతకుమించి పుష్ అయితే యాక్టింగ్ అంటే యాక్టింగ్ రావాలి కదా. యాక్టింగ్ వస్తే మనకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మనకి రాదు మనకు తెలుసు కాబట్టి మనకు వచ్చింది మనం చేద్దాం. ఒక సక్సెస్ఫుల్ రైటర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమనుకుంటారు అసలు మీరు? అడాప్టబిలిటీ సార్ ఫస్ట్. అంటే ఒకవేళ ఇఫ్ ఈజ్ వర్కింగ్ ఫర్ డైరెక్టర్ విజన్ని ఫోర్ ఫ్రంట్లో పెట్టి ఆయన చూసే సినిమా ఈయన చూడాలి ఫస్ట్. ఆయన చూసే విజన్ ఆయన చూసి
దానికి ఏం కావాలో అది చేసి దాని తర్వాత రైటర్ మార్క్ ఉండేలా చూసుకోవాలి కానీ నాట్ ద రైటర్ మార్క్ ఫస్ట్ దెన్ విజన్ కమ్స్ నెక్స్ట్. అట్లా కాకుండా ఆయన చూసే విజన్ నేను చూడాలి ఫస్ట్. సో ఇప్పుడు ఆయన ఈ తరహాలోనే నేను చెప్పాలనుకుంటున్నాను కదా, ఈ తరహాలోనే నా పాత్రలు మాట్లాడాలి అనుకుంటున్నాను అన్న విషయాన్ని అర్థం చేసుకొని మనకంటూ ఉన్న స్టైల్ని వదిలేసి అది ఫస్ట్ అడాప్ట్ చేసుకొని ఆయనకు నచ్చిన తర్వాత మెల్లమెల్లగా దాంట్లోకి వెళ్ళాలి. ఆయన షూలో వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అదర్స్ విజన్. అట్లా కాదు మీకంటూ మీకు మీకోసం మీరు రాసుకునే కథలు అనుకున్నా మాట్లాడుకున్నా ట్రెండ్కి అనుగుణంగా మీకంటే ఆశయాలు ఆదర్శాలు ఎన్నున్నా కూడా బై ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ బిజినెస్. ఇఫ్ ద బిజినెస్ ఇస్ నాట్ వర్కింగ్ దెన్ 4 గోడల మధ్యలో ఉండిపోవాల్సి వస్తుంది. సో ఆ కమర్షియల్ మీటర్కి అడాప్టబిలిటీ, అది అక్కడ అడాప్టబిలిటీ చేసుకొని జనాలు ఏది చూస్తున్నారు, ఏది చెప్తే అర్థమవుతుంది, ఐక్యూ లెవెల్స్ దాన్ని బట్టి రాయాలి, మన పాండిత్యం చూపించకూడదు, ఇవన్నీ చూసుకొని రాసుకోవాలి. సో ఇదే ఇప్పుడు ఈ టాపిక్నే కొంచెం తిప్పడుగుతుందండి. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్ అని. ఇప్పుడు అందరూ బిజినెస్ ఎంటర్టైన్మెంట్ ఇదే చూస్తున్నారు. బట్ మనం బేసిక్గా ఇది రూట్ లెవెల్, ఇది ఒక ఆర్ట్ ఫామ్. ఈ ఆర్ట్ ఫామ్కి లిటరేచర్, హిస్టరీ, పురాణాల ఇతిహాసాలు వీటి మీద వీటన్నిటి మీద పట్టు ఉండడం అనేది అవసరం. కరెక్ట్. ఒక ఆర్ట్ ఫామ్ ఒక కళాకారుడికి, రచయిత కూడా కళాకారుడే కాబట్టి. సో బట్ కొన్ని సందర్భాల్లో మనం లిటరేచర్ రాని వాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, వీటి జ్ఞానం లేని వాళ్ళు కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఏదో ఒక సినిమా తీసి ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తారు. ఓటీటీలోనో యూట్యూబ్లోనో ఎక్కడో చోట తీసి వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. సో మీ ఉద్దేశం ఏంటి పర్సనల్లీ? లిటరేచర్ అవసరమా ఖచ్చితంగా? లిటరేచర్ కానీ, హిస్టరీ కానీ, మైథాలజీ కానీ అవసరం లేదు. అసలు అంటే రైటర్కి అవసరం లేదు. అది ఉంటే దాన్ని వాడుకోవడానికి ఏదో ఒక సందర్భం క్రియేట్ చేయాలి తప్పించి అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఈ పుస్తకాలు చదివేసి, పురాణాలు చదివేసి ఐ డోంట్ థింక్ ఒక రైటర్కి అది అవసరం అనుకోను నేను. ఆ మాటని ఆ కాలమైన పరిస్థితులకి, ఇప్పుడున్న కాంటెంపరీ టైమ్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా, ఈజీగా టక్మని పేలేలాగా చెప్పగలిగితే చాలు. అసలు ఆ అపోహ ఉంటే తీసేయాలి. అసలు అవసరమే లేదు. అది రాయాలి, మనం మాట గుర్తుండిపోవాలి, లేదు అంటే నలుగురిలో మనం మాట్లాడుతున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోవాలి ఒక మాట అన్న ఒక లోపల నుంచి ఆ కాంక్ష ఉంటే ఐ థింక్ హీల్ బికమ్ రైటర్. దానికి ఈ పుస్తకాల బేస్ అవసరం లేదు. ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్, దానికోసం ఇంకేదైనా క్రియేట్ చేయాలి మనం తప్పించి అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. అలా ఇలా హిట్లు కొట్టిన చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, చాలా మంది రైటర్లు ఉన్నారు. అదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఇది పుస్తకాలు, పురాణాలు అసలు అవసరం లేదు. బాగా కాంటెంపరీ నాలెడ్జ్ ఉండి ఏం మాట్లాడితే అర్థమవుతుంది, ఏం మాట్లాడితే పేలుతుంది అన్న సెన్స్ ఉంటే చాలు. అండ్ మిరాయి గురించి ప్రశంసలు చాలా వచ్చినాయి. ఒక చిన్న కంప్లైంట్ విన్నాను నేను. విన్న తర్వాత దానికి సమాధానం చెప్పిన వాళ్ళు కూడా ఆడియన్స్ నుంచే చెప్పారు. ఏంటంటే క్లైమాక్స్ లో అంటే బిల్డ్ అవుతుంది, ఆడియన్స్ యుద్ధాన్ని కరెక్ట్ అయ్యారు బాగానే, బాగుంది, బాగా నడుస్తుంది ఇద్దరికి, ఎవరికి బ్లాక్ స్వర్డ్ కి సూపర్ యోధా అవుతున్నప్పుడు ఎప్పుడైతే ఆ ఆయుధం తీసి ఇది ఆయుధం అని రివీల్ అయ్యి కొట్టారో తప్పని అయిపోయింది. దాన్ని ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు పాపం వాళ్ళ ఆకలి తీరక సీట్ కొంచెం ముందుకు వచ్చి మరీ జరిగి చూస్తున్నారు. ఇంకా జరుగుద్ది ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రొలాంగ్ అయ్యి ఉంటే బాగుండేది అనేది ఆడియన్స్ అభిప్రాయం. అంటే మంచి టేస్ట్ ఉండబట్టి టేస్ట్ బాగుంది, మధ్యలో ఆపేసారేంటి సర్వ్ చేయడం అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది. కొంతమంది ఏమన్నారు, దానిని మించిన పవర్ లేదు కదా. సో మీరేం సమాధానం చెప్తారు? ఇంకా రాంబాణం వచ్చిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. అంటే దాని ఎక్స్టెన్షన్ ఇంకేం ఉండకూడదు, అదొక పాయింట్. బట్ యుద్ధం అంటే ఆ యుద్ధం ఒకటి ప్లాన్ చేసాం కానీ బట్ ఈ క్లైమాక్స్కి ఇదే కరెక్ట్ అనమాట. సో అంటే వేద పాత్ర త్యాగం చేయాలని నిశ్చయించుకోవడం, ఆత్మత్యాగం చేయాలని నిశ్చయించుకోవడం, తర్వాత అదే టైంలో దేవుడు వచ్చి కాపాడడం ఆయుధం రూపంలో అనేది ప్రాపర్ గ్రావిటీ ఉన్న క్లైమాక్స్ అది. అంటే మీరే ప్రశ్న సమాధానం రెండు చెప్పారు, అదే ఎగ్జాక్ట్ ప్రాపర్ సమాధానం అదే. ఇంకా రాంబాణం వచ్చిన తర్వాత అది ఎవరైనా సరే అది కూడా రామాయణం నుంచి ఉన్నదే. అంటే హ్యాపీ అంటే ఆడియన్స్ మళ్ళీ సమాధానం చెప్పడం అంటే వెళ్ళి హ్యాపీ టీమ్ దాకా రాకుండా. ఓకే, సో క్రియేటివ్ బ్లాగ్స్ అనేవి రెగ్యులర్ గానే ఉంటాయి. ఎస్పెషల్లీ రైటర్స్ కి, డైరెక్టర్స్ కి వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితం ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది. ఒక యాక్టర్ ఏంటంటే వచ్చి అవసరమైతే ఒక 5 hours 8 hours యాక్ట్ చేసి
కరెక్ట్. తను డిటాచ్ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఆ స్క్రిప్ట్ నుంచి. మీరు డిటాచ్ అవ్వలేరు అవును. జర్నీ చేసిన రోజులు. అవును. మీకు మధ్యలో క్రియేటివ్ బ్లాక్ వచ్చినప్పుడు పర్సనల్లీ ఏయో ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి కదా సార్, ఫ్యామిలీ ఇష్యూస్, అవి ఇష్యూస్, ఈ ఇష్యూస్, అవును. ఏం చేస్తారండి? ఈ ఒకవేళ బ్లాక్ వచ్చింది అంటే మాత్రం అవసరార్థం ఈ కథకు అవసరమైనవి పుస్తకాలు చదవడం, దానికి సంబంధించిన సినిమాలు ఉంటాయి కదా, అంటే వివిధ భాషల్లో సినిమాలు అవి చూడడం. అక్కడ నుంచి ఏమైనా దొరకవచ్చు, ఏదైనా జనరేట్ అవ్వచ్చు, ఐడియా జనరేట్ అవ్వచ్చు, బాటిల్ నెక్ సిచ్యువేషన్ వాళ్ళు ఎట్లా డీల్ చేశారు, అట్లా వేరు వేరు ఆ జానర్కి సంబంధించిన సినిమాలు, అలాంటి ట్రాక్లు ఉన్న సినిమాలు చూడడం ఒకటి. ఇది బ్లాకుల్ని క్లియర్ చేసే ప్రాసెస్ అయితే. సో ప్రొడక్షన్ ఎన్ని రోజులు అయింది సార్? మీరు ఉన్నారా మొత్తం ప్రొడక్షన్ జరిగిన రోజు? యా అన్ని లొకేషన్స్ కి మీరు? యా అన్ని లొకేషన్. ఇది ప్రతి సినిమాకి వెళ్తాను నేను. ఓకే. అయితే రేర్ క్వాలిటీ అనుకుంటా, అందరు రైటర్స్ కి ఇది ఉండదు మేబీ. అంటే అవసరం ఉంటుంది కంపల్సరీ. ప్రతిరోజు ఏదో ఒక మార్పు జరుగుతుంది, ఏదో ఒక పదం మార్పు జరుగుతుంది. అక్కడ లేకపోతే ఒక పదంతో అంటే ఎప్పుడు ఓపెన్ గానే ఉంటారు సార్? స్టిక్ ఆన్ అయ్యి ఉండరా? ఇంకా మనం ఆల్రెడీ ఫైనల్ కాపీ వచ్చింది కదా, దాని బెటర్మెంట్ కోసం ఆబ్వియస్లీ ఎప్పుడు చూస్తూ ఉంటాం కదా. బెటర్మెంట్ అనేది డబ్బింగ్ లో కూడా జరుగుతుంది. అది ఓకే. ఓకే, ఇఫ్ యూ వాంట్ అంటే లాస్ట్ లో కూడా డైలాగ్ చేంజ్ చేయొచ్చు మనం కావాలని. చేయొచ్చు, బట్ మరీ మీరు అలా కూడా ఓపెన్ గా ఉన్నారు. యా యా ఓకే, కరెక్ట్. షూట్ అయిపోయింది కదా అని ఆలోచించకుండా కావాలనుకుంటే డబ్బింగ్ లో కూడా చేంజ్ చేయడానికి. రైట్ 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 రైట్. అంటే దీనికన్నా ఈ పదం బాగా కూర్చుంటుంది, ఈ లైన్ బాగా కూర్చుంటుంది అనుకున్నప్పుడు చేంజ్ చేస్తాం. సో ప్రొడక్షన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు మొత్తం అన్ని లొకేషన్స్ లో ఎక్కడ సార్ మీకు కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ కనిపించినాయి అనిపించింది? నేపాల్లో షూటింగ్ అంటే చిన్న విషయం. అది ఇట్ ఇస్ వెరీ, ఆ టెరైన్స్లో ఆ చలిలో చాలా కష్టం షూట్ చేయడం అనేది. అది ఫిజికల్లీ ఛాలెంజింగ్ లొకేషన్ అది. ఈవెన్ ఇన్ శ్రీలంక మీరు చూసే లాస్ట్ ఫైట్ ఏదైతే ఉందో, అక్కడ తిరుమల కిషోర్ గారి చిరాకు పడే సీన్ ఉంటుంది, కొండంచులో ఉండే సీన్, అదంతా శ్రీలంకలో చేసింది. అవన్నీ కొద్ది ఛాలెంజింగ్ విషయం. అప్పుడు ఆ ట్రాక్ వచ్చింది కాబట్టి ఆ ట్రాక్ గురించి ఏమని మాట్లాడుకున్నారంటే, ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడ్యూస్ చేసిన వెంటనే డైజెస్ట్ అవుతుంది కదా ఏదైనా, ఫస్ట్ నే ఎందుకు ఇది డిస్ట్రాక్ట్ చేస్తుందేమో సినిమా అనే ఫీలింగ్ వచ్చింది. తర్వాత నిజంగానే మధ్యలో అది ఎంటర్టైన్ చేసుకుంటూ ఏదైతే లోపం రాకుండా ఆ లోటుపాటుని అది కవర్ చేసుకుంటూ వెళ్ళింది. మీకు స్టార్టింగ్ ఎప్పుడు డౌట్ రాలేదు అసలు ఇది ఏమైనా డిస్టర్బ్ చేస్తుందేమో? మీకు వచ్చినట్టే మాకు స్టార్టింగ్ లో వచ్చింది, కానీ తర్వాత సినిమాకి సేవియర్ అదే అనిపించింది. సెకండ్ హాఫ్ లో ఎక్కడెక్కడ హ్యూమర్ వచ్చిందో ఆ గ్యాప్ లో ఆ హ్యూమర్ ఫీలింగ్ ఏదైతే ఉందో కరెక్ట్ గా ప్రాపర్ గా కూర్చుంది. అది వీఆర్ హ్యాపీ విత్ ద ట్రాక్. చాలా మంది దగ్గర నుంచి, అంటే నేను థియేటర్ కు చూసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ స్పాట్ లో నవ్వారు. ఐ అబ్జర్వ్ దట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇంతంత ఉద్దండులు ఉండగా యాక్టర్స్ కిషోర్ గారిని కొంతమంది పట్టుకుని భలే 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 అంటారు. ఆయన్ని మీరు ఎలా ఒప్పించారు అసలు? ఆయన్ని ఇమాజిన్ ఎలా చేసుకున్నారు? కిషోర్ గారి జనరాసిటీ అది. అంటే అడగంగానే ఆయనకున్న బిజీ టైంలో టైం తీసుకొని రావడం, ఆయన చేసిన ఇంప్రొవైజేషన్స్, ఆయన డైలాగ్ డెలివరీ, అది యాడెడ్ న్యూ ఫ్లేవర్. అండ్ మన ప్రొడ్యూసర్ గారిని ఈ మధ్య పాపం ఈ మొన్న ఇన్సిడెంట్ అయింది, ఇది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వర్సెస్ ఆ ఇష్యూ అయింది. ఈ ఇష్యూలో కొంచెం ఇబ్బంది పడ్డారు. తర్వాత ఏంటంటే పాపం ప్రొడ్యూసర్స్ కూడా అందరూ నలుగుతూ ఉన్నారు. ప్రీవియస్లీ కొంచెం ఆయన నలిగారు, ఈవెన్ ఏగల్ సినిమా కానీ కొంచెం కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన ముఖ చిత్రం ఎలా ఉంది మిమ్మల్ని అడుగుతున్నాను. I see him every day laughing. ఏమన్నారు రిజల్ట్ గురించి ఆయన? ఆయన ఫస్ట్ కాపీ చూసినప్పుడే హీఈస్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ విల్ వర్క్ అని చెప్పేసి, అక్కడ నుంచి అట్ ఎవ్రీ స్టేజ్ హీ పుష్డ్ us, అన్ని రకాలుగా సాయం చేశారు. ఇప్పుడు ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఏ వచ్చింది, టెక్నాలజీ డెవలప్ అయింది. ఇంతకుముందు చేతితో పేపర్ల మీద రాసేవాళ్ళు కాస్త ఫైనల్ డ్రాఫ్ట్ అని వచ్చేసినాయి, కరెక్ట్ టూల్స్ వాడుకుంటున్నారు. ఇప్పుడు ఏ చేయడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది, రైటర్స్ అవసరమే లేదు అని చెప్పి ఒక ఏదో వాదన నడుస్తూ ఉంటుంది. బేసికల్ మీరు ఎంత ఈజీగా నవ్వారో దాని ఆన్సర్ అక్కడే వచ్చింది. బట్ మీ ఫీలింగ్ ఏంటి? ఏ అసలు రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అసలు? ఒకవేళ నిజంగా ఎవరైనా ఏలో రాసి స్టోరీ జనరేట్ చేసి దాన్ని ఎవరైనా ప్రొడ్యూస్ చేసి నేను కూడా చూడాలనుకుంటున్నాను అట్లా అవుట్ అవుద్దా అని. ఆన్ రైటింగ్ ఫ్రంట్ ఐ డౌట్, ఆన్ ద టెక్నికల్ ఫ్రంట్ అది ఆల్రెడీ లోపలికి వచ్చేసింది. బట్ రైటింగ్ ఫ్రంట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ వర్క్. ఎందుకంటే ప్రాబ్లీ స్ట్రక్చర్ ఇస్తుందేమో, కానీ ఆ నువాన్సెస్ ఏవైతే ఉంటాయో ఈ రూట్ లెవెల్వి, ఇప్పుడు మీరు దేనికి నవ్వుతారు, లోకల్గా కొన్నిటిని నవ్వుతారు, ఇక్కడ నవ్వే విషయాలు కొన్ని ఉంటాయి, కేరళలో నవ్వే విషయాలు కొన్ని ఉంటాయి.
అవి ఎట్లా పట్టుకోవడం కష్టం అన్లెస్ అక్కడ మీరు పెరిగి మీరు అక్కడ తిరిగితే కానీ తెలియని విషయాలు అవి. ఆ లెవెల్కి వెళ్తుందా అనేది ఐ డోంట్. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రాఫ్ట్ ఆఫ్ రైటింగ్, బట్ మిగతా అవి ఐఎమ్ నాట్ షూర్. అంటే స్ట్రక్చర్ ఏమన్నా ఇస్తే ఎగ్జాంపుల్, యా అది కూడా మీరు స్ట్రక్చర్ అంటున్నారు కాబట్టి స్టిల్ 3 యాక్ట్ స్ట్రక్చర్ ని కంప్లీట్ గా ఫాలో అయ్యే సినిమాలు ఉన్నాయండి? అంటే అన్ని ఉన్నాయి, కమర్షియల్ ఫార్మాట్ లో ఓకే ఉన్నాయి వర్కౌట్ అవుతున్నాయి కొంతమందికి. అట్లా కాకుండా దాన్ని బ్రేక్ చేసి హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇది ప్రామాణికం అంటూ ఏం లేదు, బట్ మీకేంటండి ప్రామాణికం? నాకు 3 యాక్ట్ ఉండడం అనేది మంచిదే, బట్ నేను ఎప్పుడు దాన్ని ట్యూటోరియల్ లాగా చదవలేదు, చూడలేదు. ఆర్గానిక్ గా మనకి ఏది లేస్తుంది, ఏది డిప్ వస్తుందని చూసుకొని వెళ్ళిపోవడం తప్పించి దాన్ని తప్పడానికి ఏం లేదు. అదేంటంటే కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ ఇస్తుంది మీకు పేపర్ మీద, ముందుకెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఆ రకంగా ఓకే. అప్పుడు మీ రైటింగ్ క్వాలిటీ కానీ ఆ స్కిల్ కానీ తెలిసిన వ్యక్తులు మీతో ట్రావెల్ అవుదాం అని అనుకుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చందుముండేటి గారు, కార్తిక్ గారు మిమ్మల్ని వదలట్లేదు, ఓకే వదలట్లేదు ఓకే, బట్ ఎవరైనా డైరెక్టర్ మీ క్వాలిటీ అర్థమయ్యి వాళ్ళు కూడా ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నారు, బట్ ఒక ప్లాట్ లైన్ వాళ్ళే చెప్పి మీ దగ్గరికి వచ్చారు, దీన్ని డెవలప్ చేద్దాం. మీరు ఆ ప్లాట్ లైన్ మీకు నచ్చాలంటే ఏముండాలి అందులో? మీకు పారామీటర్స్ ఉంటాయి కదా, ఇది వర్క్ అవుద్ది, ఇది వర్క్ అవ్వదు. ప్లాట్ లైన్లో ఏం చూస్తారు అసలు? నో, ఇఫ్ సంబడి ఈజ్ అప్రోచింగ్ దట్ ప్లాట్ లైన్, అది ఏదైనా సరే నాకు కావాల్సిన అంటే నన్ను పర్సనల్ ఎగ్జిక్యూట్ చేసే విషయాలు వేరే, కానీ నేను దానికి ఒప్పుకోవడానికి అది ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు, దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని హిట్ చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు అని దాని మీద పనిచేస్తుంది. అది ఏదైనా సరే నాకు దగ్గరికి వచ్చిన ఒక ఏమంటారు మాతృదేవ భవ అలాంటి సినిమా వచ్చినా కూడా నేను పనిచేస్తాను. సో ఐ కెన్ డూ దాట్. నాకు ఎగ్జైట్ చేసే విషయాలు అని ఒకవేళ మీరు అడిగితే అది వేరే. నన్ను ఎగ్జైట్ చేసే విషయాలు ఆల్వేస్ ఆ ఫ్యాంటసీ, హై ఆక్టెన్ యాక్షన్, ఇలాంటివి లార్జర్ దెన్ లైఫ్, ఇట్లాంటివి ఊరికే ఎగ్జైట్ అయ్యి ఎఫర్ట్లెస్గా రాసే విషయాలు. కానీ అవే రావాలి అయ్యే చేస్తాను కాదు, ఏది వచ్చినా కూడా ఐల్ బీ రెడీ. అంటే జానపదాల దగ్గర నుంచి కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, కాలేజ్ కామెడీ, ఏదైనా ఐ కెన్ డూ. జస్ట్ ఒక ఫన్నీ ర్యాపిడ్ ఫైర్లా పెడుతున్నాను, ఒక చిన్న రౌండ్. అంటే ఏం లేదు, మీరు మరి ఐ మీన్ కొంచెం సిల్లీగా అనుకోకూడదు. ఇంకేంటంటే ఇప్పుడు మీరు ఒక రోజుకి ఒక పర్సన్ ఒక 100 మందిని చూసారనుకోండి, రోజుకి 100 మందిని 100 హీరోలుగా మీరు చూడగలరు, ఎందుకంటే క్రియేట్ చేయగలరు. ఓకే, నేను పైకి పూసలు వేసుకుని వేస్ట్ గల్లా తిరుగుతున్నా కూడా నా చుట్టూవే ఒక వేస్ట్ వరల్డ్ క్రియేట్ చేసి అందులో నన్ను హీరోని చేయగలరు, కరెక్ట్, మీకున్న పొటెన్షియల్కి. సో ఇంతమందిని ఇలా చూస్తున్నప్పుడు నేను ఒక హీరో పేరు చెప్తే ఆ హీరోకి ఎలాంటి క్యారెక్టరైజేషన్ అయితే టక్కున మీ మైండ్లో ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయగలరు అనేది నేను టెస్ట్ చేద్దాం. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి, మాఫియా డాన్, గాడ్ ఫాదర్ ఇంకా పేరుకి. అంటే నేను యాక్చువల్లీ ఆ టైటిల్కి నేను అలాగే ఊహించుకున్నాను టైటిల్ వచ్చినప్పుడు. ఐ మీన్ ముందే తెలుసు కథ అని, బట్ ఆ టైటిల్కి అలాంటి కథ పడాలని నేను అనుకున్నాను. మాఫియా డాన్ పవర్ఫుల్, దానికంటే పవర్ఫుల్ మాఫియా డాన్. ఓకే ఓకే ఓకే. నన్ను అయితే మీరు అనుకున్న కథల్లో ఇది కూడా అది ఒకటని ఓకే మా ప్రయత్నం. ఓకే, బాలయ్య బాబు గారు. బాలయ్య టక్కమంది తట్టితే భీష్ముడు లాంటి పాత్ర చేస్తూ పెట్టాము. ఐ మీన్ సూట్స్ అలాట్ అనిపిస్తుంది. స్క్రీన్ అంతా తినేస్తారేనా మీరు అలా అంటున్నారు? ఆయన వస్తే ఇంకా ఓకే డామినేషన్ ఉండాలని. ఓకే ఓకే. నాగార్జున గారు స్పై. ఓకే ఓకే, సింక్ అవుతుంది. నేను లోపు ప్రీవియస్ సినిమాలన్నీ కంపేర్ చేసుకుంటాను, ఎందులో అన్న వర్క్ అవుతుందా. ఓకే, నెక్స్ట్ వెంకటేష్ గారు, కాలేజ్ లెక్చరర్. ఎందుకండి ఆయన సుందరకాండ ఎందుకు గుర్తొచ్చింది మీకు సడన్ గా? అంటే కాలేజ్ లెక్చరర్ లైక్ సాఫ్ట్వేర్ స్టార్ట్ చేసి వి కెన్ గివ్ అ బ్యాంగ్, గణేష్ గారు బ్యాంగ్ ఇవ్వచ్చు. ఓకే ఓకే. యా, ప్రభాస్ గారు. ఒక టైం ట్రావెలింగ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దాకా రాలేదు కదా. ఓకే. ఎన్టీఆర్ గారు ఒక ప్రాపర్ పౌరాణికం పెడితే అసలు ఆ సౌండ్ వేరే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అంటే దట్ ఈస్ 1/4 హీ ఓన్లీ కెన్ డూ. రెండు సౌండ్ కలిస్తే బొమ్మన సౌండ్ వస్తుంది మాత్రం చేస్తే. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. వారసుడు అనే పదం కాదు, మీరు రియల్ గా ఎగ్జాంపుల్ చూపించాలని అనుకుంటున్నారు తాతయ్య గారికి వారసుడు. ఓకే, నెక్స్ట్ రామ్ చరణ్ గారు. కాంటెంపరీ వరల్డ్ లో ఒక కింగ్ లాంటి ఒక పాత్ర ఏదైనా ఉంటే బాగా, అంటే ఒక రాజా విక్రమార్క లాంటి ఒక సినిమా ఆయన చేస్తే కరెక్ట్ ఏమో అని. ఎందుకంట ఏమన్నా చిన్న రీజన్ చెప్తారా? హీ హిమ్సెల్ఫ్ ఒక రియాలిటీ ఉంటుంది ఆయనలో, రాజస్వం ఉంటుంది.
వెనక్కి వెళ్ళకుండా ఈ కాంటెంపరీ వరల్డ్లోనే ఒక కింగ్ సెటప్ ఏదైనా చేసి చూపించాలి అనిపిస్తుంది. అంటే ఊరికే అది చూడంగానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకొక వారంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు డాన్ కమ్ మార్షల్ ఆర్టిస్ట్ రెండు కలిపినవి ఒకటి ఉంటే ఐ థింక్ ప్రాపర్ ఫిట్ ఏమో. మీరు చెప్తున్నది ఏమైనా ఓజీతో సింక్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? మార్షల్ ఆర్ట్స్ ఆ స్టిల్స్ వస్తున్నాయి, డాన్ కూడా అని అంటున్నారు, మరి గ్యాంగ్స్టర్ కదా. మార్షల్ ఆర్ట్ అది నింజా స్కిల్స్ అందులో ఉండదు. ఓకే ఓకే ఓకే, నింజా స్కిల్స్ అంటారు. ఓకే, అట్లా కాకుండా ఈ కరాటే జూడో అట్ ది సేమ్ టైం డాన్ లా ఉండేది అంటే ప్రాపర్ ఫిట్ అనిపిస్తుంది. ఓకే ఓకే డన్. మహేష్ బాబు గారు. మహేష్ గారు నా ఆల్ టైమ్ డ్రీమ్, హీఈస్ అ ప్రాపర్ ఫిట్ ఫర్ కృష్ణుడి పాత్ర. అంటే ఎంటైర్ ఇండియాలోనే అతను ఒక్కడు చేయగలిగేదేమో అనిపిస్తుంది. చాలా మందికి అది చాలా మంది ఆల్రెడీ మీతో ఏకీభవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. లిటరల్లీ చాలా సినిమాల్లో ఆయన ఒక చిన్న సినిమాలో ఆయనే లాస్ట్ లో కృష్ణుడిగా కనిపిస్తారని రూమర్ స్ప్రెడ్ అయింది. అండ్ మహాభారతం తీస్తే ఆయనే కృష్ణుడు అవుతారు అని చెప్పి బయట స్పెక్యులేషన్స్ వచ్చినాయి. కరెక్ట్, సూపర్. ఈవెన్ కల్కి కూడా ఈయన వస్తే బాగుండు అనే ఆడియన్స్ నుంచి కొంచెం స్పందన వచ్చింది. అండ్ బయట కూడా కిరీటం లేని కృష్ణుడిలో ఉంటాడు. ఫైనల్లీ అల్లు అర్జున్ గారు ఒక వ్యవసాయం చేసే రైతులా ఉండి వెనకాల ఏదో ఒక మంచి ఒక స్ట్రాంగెస్ట్ బ్యాక్డ్రాప్ ఏదైనా ఉండేలా ఉంటే టక్కుమని అనిపించింది అలా. సిన్స్ యూర్ ఆస్కింగ్ ర్యాపిడ్ ఫైర్, ర్యాపిడ్ ఫైర్ కి ర్యాపిడ్ ఆన్సర్ ఇచ్చారు లాస్ట్ లో. బట్ ఒక 10 కథలు చెప్పారు మీరు. 10 మంది పేర్లు అడిగాను నేను, 10 కథలు చెప్పారు మీరు. ఎవరికైనా యూజ్ అయితే ప్లాట్ లైన్ క్రియేట్ చేసుకుని డెవలప్ చేసుకోండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నిజంగా ఒక మెయిన్ స్ట్రీమ్ బ్లాక్ బస్టర్ కొడితే కిక్ వేరు. అది మీకు మళ్ళీ మళ్ళీ కలగాలి, ఈ అనుభూతి మళ్ళీ మళ్ళీ మీరు చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. కిక్ మీ రూపంలోనే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. That's all for now. This is Darshan signing off.